రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారం ముగిసిన వెంటనే పంపకాలు ప్రారంభించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా చాలా తక్కువ మొత్తంలో ఓటు విలువ తగ్గడంతో ఓటర్లు గరం అవుతున్నారు. దీంతో ఈసారి డబ్బు పంపిణీ అనుకున్న స్థాయిలో జరగకపోవడంతో ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉంది. దానికి తోడు గత ఎన్నికల్లో ఓటర్లను సొంత ఖర్చులతో గ్రామాలకు రప్పించారు. ఈసారి ఆ దిశగా ఆలోచించకపోవడం కూడా ఓటింగ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల తీరుపై పొలిటికల్ ఎనలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రచార పర్వం ముగిసింది, పంపకాల పర్వానికి తెరలేసిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా గత 48 గంటల నుంచి కూడా వివిధ రాజకీయ పార్టీలు తమ వంతు తాయిలాలు అందించేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చినంత బరువు ప్రస్తుతం ఇవ్వకపోవడంతో ఓటర్లలో కొంత నిరసత మాత్రం కనపడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా హోరాహోరీగా తలపడటం, దాంతోపాటుగా ఓటర్లను ఆకట్టుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేశారు. ఒక్కొక్కరు ఓటుకు 2000 నుంచి 5000 వరకు కూడా అందించి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ కూడా ఆ ఊపు కనపడకపోవడంతో ఓటర్లలో మాత్రం కొంత అసహనం కూడా నెలకొంది. ఎందుకంటే మొన్నటి వరకు 6 నెలల క్రితం జరిగిన ఓటింగ్లో ఓటుకి 2 నుంచి 5000 రూపాయలు ఇచ్చిన రాజకీయ పార్టీలు ఇప్పుడు 100లలో వెళ్ళటం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా మనం నేర్పిన విద్య కాబట్టి ఓటర్లు కూడా ఆ రకంగా ఆశపడుతున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం 17 పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా ఏ నియోజకవర్గంలో కూడా 500కు మించి ఎవరు కూడా ఓటర్లకు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పవచ్చు. కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ కేవలం 100 రూపాయలతోటే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం కొన్ని నియోజకవర్గాల్లో 200 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయలు ఓటర్లకు మాత్రం అందిస్తూ అంతా మీ ఇష్టం అంటూ చేతులు దులుపుకుంటారు. మొత్తం మీద 6 నెలల వ్యవధిలోనే ఒక్కసారిగా పెను మార్పులు చోటు చేసుకుని చెప్పొచ్చు. వాస్తవంగా ఈసారి పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఏ పార్టీ కూడా ₹1 ఇవ్వకుంటే బాగుండేదనే ఓ చర్చ కూడా దారితీసింది. కానీ పార్టీల నేతలలో ఉన్న అపనమ్మకం ప్రస్తుతానికి ఓటర్లకు తాయిలాల రూపంలో అందిస్తుందని చెప్పొచ్చు. ఒక్కొక్క నియోజకవర్గంలో 60% నుంచి 80% వరకు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఎంతో కొంత తునమోపనము ఇస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో కొన్ని నియోజకవర్గాలలో 500 రూపాయలు, కొన్ని నియోజకవర్గాల్లో 300, 200 అట్లా ఇస్తున్నారు. వాస్తవంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భారీ స్థాయిలో డబ్బులు పంపకాలు కొనసాగిస్తారని చెప్పి ఓటర్లలో ఒక ఆశ నెలకొంది. కానీ ఆశ కూడా అడియాసలు అయ్యాయి. ఏ నియోజకవర్గంలో చూసినా అటు మెదక్, ఏదైతే మెదక్ భారీ స్థాయిలో ముఖ్యమైన నేతలు ఉన్నారు, అక్కడ ఆర్థిక బాహుబలిగా పేరొందిన వెంకటరామరెడ్డి, రాజపుష్ప వెంకటరామరెడ్డి సైతం కేవలం ఓటుకి 500 రూపాయలు లేదా 300 రూపాయలు ఇస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. దాంతోపాటు వివిధ నియోజకవర్గాలలో కీలకమైన నేతలు బరిలో ఉన్న కేవలం 300 నుంచి 500 లోపే పంపకాలు కొనసాగించడంతో కొంత ఆసక్తి కూడా నెలకొంటం లేదు ఓటర్లలో. ఏమి ఇస్తారులే, ఇచ్చింది పెద్ద లెక్కన అనే కంటి తుడుపు చర్య అన్నట్టుగా వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కొంత బరువు బాధ్యతలు ఆయా రాజకీయ పార్టీలు తగ్గించుకోగలిగాయి. భవిష్యత్తులో అసలు ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసి ఇంకా బాగుంటుందని చెప్పి మేధావులు పేర్కొంటున్నారు. మొత్తం మీద తాయిలాల ప్రక్రియ యథేచ్ఛగా కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఆగకుండా నిరాటంకంగా అన్ని పార్టీల రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈరోజు తాజాగా ఖమ్మం జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న కేవలం 15 కిలోమీటర్ల దూరంలో సుమారు ₹1 మేర నగదు కార్లు తరలిస్తుండగా యాక్సిడెంటల్గా నగదు పట్టుబడిందని చెప్పవచ్చు. ఏదైతే చెక్ పోస్ట్లో కారు ఆపకుండా ముందుకు వెళ్తున్న సమయంలో పోలీసులు చేంజ్ చేసే సమయంలో
అతివేగంతో ఓ చెట్టును గుద్దుకొని 3 పల్టీలు కారు కొట్టింది. అయితే దాంట్లో ఉన్న ఇద్దరు సేఫ్గా బయటపడ్డారు. దాంతోపాటుగా సేఫ్గా ఉన్న 99,94,000 రూపాయల నగదు కూడా పోలీసులు చిక్కింది. వెంటనే సంబంధిత ఐటీ అధికారులు పిలిచి ఆ నగదును అప్పగించారు. మొత్తం మీద ఖమ్మం జిల్లాలో మరో 24 గంటలలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో భారీగా నగదు పట్టుబడడంతో మిగతా నియోజకవర్గాల్లో కూడా ఆ స్థాయిలోనే అక్రమ రవాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఓటర్లకు అంతో ఇంతో ఇచ్చి కొంత ప్రసన్నం చేసుకునే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. మొత్తం మీద ఈసారి ఎన్నికల ప్రక్రియ మాత్రం కొంత స్తబ్దుగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో కొన్ని నియోజకవర్గాల్లో 90-92% కూడా ఓటింగ్ పోలేదు. ఈసారి రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే అటు ఆంధ్రాలో కూడా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సుమారు 30 నుంచి 35 లక్షల మంది ఓటర్లు ఆంధ్రాకు తరలి వెళ్ళినట్టుగా జరుగుతున్న ప్రచారం నిజమైతే కనుక ఈసారి 55 నుంచి 60% మించి ఓటింగ్ పోలే పరిస్థితి మాత్రం లేదని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఉన్న హడావుడి ఊపు కసి ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో అటు రాజకీయ పార్టీల్లో లేదు, ఇటు ప్రజల్లో ఓటర్లు కూడా లేకపోవడంతో కొంత ఓటింగ్ ప్రక్రియలో మాత్రం నెమ్మది కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పోలింగ్ శాతం భారీ స్థాయిలో పడిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటర్లని పోలింగ్ కేంద్రాలకు తరలించడం అనేది కొంత ఇబ్బందికరంగా మారే పరిస్థితి. మొత్తం మీద రేపు సాయంత్రానికి రాజకీయ నాయకుల కష్టానికి ఎంతవరకు ఓటింగ్ పోలుందో తేలనుంది.